కుడా పరిధిలో లేఅవుట్లు, ప్లాట్లు, బిల్డింగ్ ప్లాన్స్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సత్వరం అనుమతులిచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కుడా కార్యాలయంలో చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఎల్పీటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం గురించి, ఎంఐజీ లేఅవుట్స్, కొత్త లేఅవుట్లు సవరణ, ప్రభుత్వ జీవోలు, అనుమతుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కూడా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ కాళీబాబు, రాష్ట్ర ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాంబాబు, క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ కమల విజయకృష్ణ, కాకినాడ జిల్లా ఎల్పీటీ సభ్యులు, నేరెడ్కో కాకినాడ ప్రెసిడెంట్ పివి గోపాలరావు, కూడా అధికారులు, సిబ్బంది, ఎల్పీటీలు పాల్గొన్నారు. నిర్భయంగా ఖచ్చితంగా మనం చేసేటువంటి వృత్తి ధర్మానికి న్యాయం చేసే విధంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నా. మీ ద్వారానే ఈరోజు రెవెన్యూ పెరగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కావాలి. ఇప్పటికే కూడా మరి అనేక వెసులుబాట్లు కల్పించడం ద్వారా కూడా ఆదాయం తగ్గిపోతూ ఉంది. మరి జిల్లా అంతా కూడా కొడా వైపు చూస్తూ ఉంది. జిల్లాకి అనేటువంటి పథకాలు, కొడాలో అనేకమైనటువంటి నిధులు ఉన్నాయి. కొడా ద్వారా మనం గ్రామాలను కానీ మన యొక్క పట్టణాలను కానీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక పక్క రోడ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పక్కన అందరూ శాసనసభ్యులు అడుగుతూ ఉన్నారు, మా నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి, కొడా నుంచి నిధులు ఇవ్వండి. వారు అడగడానికి కారణం వారి యొక్క నియోజకవర్గాల నుంచి మనకు రెవెన్యూ వస్తుందనేటువంటి భావనతోనే వారిని ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రజలకు న్యాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వారి అభివృద్ధి కార్యక్రమాల కోసం మరి కొడా నిధులు కూడా కేటాయించాలని అడుగుతూ ఉన్నారు. ఒక పక్క నిధులు లేనప్పుడు ఒక పక్కన కొడాకి శాశ్వత భవనం కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో కూడా ఉంది. అలాగే ఇందాక పెద్దలు రాంబాబు గారు చెప్పారు, మాకు అసోసియేషన్ కూడా మాకు నిధులు ఇచ్చి ఒక చిన్న స్థలాన్ని కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మేమందరం ఒకసారి సమావేశం అవ్వడానికి కానీ, వచ్చినటువంటి జీవుల మీద ఒక చోట చర్చించుకోవడానికి కానీ అవకాశం ఉంటుందనేటువంటిది వారి యొక్క భావనగా చెప్పారు. దాని అన్నింటికి మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే మీరు రెవెన్యూ పెట్టవలసినటువంటి అవసరాన్ని తీసుకోవాలి.